ఎంతమంది కొడుకులు? లేదు, నా కొడుకులు లేరు, ఇద్దరు కూతుర్లు వెళ్ళిపోయినారు. అవునా, ఒక్కరే ఉన్నావా? నేను ఒక్కోదాన్ని తిని. అవునా, ఇదిగో రైసు, ఇదిగో వండుకోయే. మీ ఆయన గారు చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు ఇలాగ అవుతుంది మేడం. అవునా, ఒక్కరే ఉంటుంది. మరి ఇద్దరు పిల్లలు కూడా వెళ్ళిపోయినారు, వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయినారు. ఒక్కరే ఉంటున్నావా? ఒక్కోడే ఉంటుంది. ఊరు ఇది మా బుడ్డి వెళ్ళ రోడ్డు పక్కన ఉన్నది. ఈ ఊరు పేరు సూదిమెట్ట. సూదిమెట్ట. అది మరిపాలెం, మీది సూదిమెట్ట. వంట చేసుకుని తిన్నామా? సరేలే మేడం, మళ్ళీ వస్తాంలే. సరే. ఓకే, సరే అమ్మా. సరే మేడం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే కాకినాడ నుంచి రిత్విక్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు కళ్యాణ్ చక్రవర్తి గారు, కళ్యాణ్ గారు ఇవైతే పంపించడం జరిగింది. మీరు అందించిన ఈ సహాయం వల్ల ఒంటరిగా ఉంటున్న అమ్మగారికి అయితే ఈ సహాయం అందించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీకు, మీ కుటుంబానికి ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. హ్యాపీ బర్త్డే రిత్విక్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. హ్యాపీ బర్త్డే.